బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 30 అంశము తగిన సమయమందు వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులైయుండుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రసంగి గ్రంథములో వ్రాయబడినట్లు ప్రతిదానికి ఒక సమయము ఉంటుంది. మనిషికి తొందర ఎక్కువ. అనుకున్న పని క్షణాల్లో జరిగిపోవాలన్నట్లు ఉంటుంది మనిషి ఆలోచన. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని అపొస్తలుల కార్యములు 1:7లో యేసుప్రభువు చెప్పాడు. త్వరగా డబ్బు సంపాదించి చాలా గొప్ప స్థితికి ఎదగాలన్న తొందర మనిషిని దేవుని మీద ఆధారపడనివ్వకుండా చేస్తుంది. దేవుడు ఎవరినైనా ఈ భూమి మీద పుట్టించేటప్పుడు ఆ మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం ఎవరి జీవితమైనా ఉండాలంటే దానిని నెరవేర్చడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా మన జీవితాన్ని మనమే నిర్దేశించుకొని మనకి మనమే గొప్పవాళ్లమైపోవాలని మనిష్టమైన మార్గములో వెళ్తే ఎన్నో అపజయాలు మనకి ఎదురవుతాయి. మనం ఎంచుకున్న మార్గంలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఎటు పోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది. మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఏర్పరిచిన మార్గంలో కాకుండా మన స్వంత మార్గంలో ప్రయాణం చేయడం ఏమాత్రం క్షేమకరం కాదు. అందుకే మన జీవితాన్ని సురక్షితమైన మార్గంలో నడిపించగల దేవుని చేతులలో పెట్టాలి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. సామెతలు 16:25. మనం మన జీవితానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు కలిగి ఉండటం మన దృష్టికి సరైనదిగా కనబడవచ్చు. అయితే దానిని సాధించుకోవడానికి మనం ఎంచుకున్న మార్గము మనల్ని ఏ వైపుకు నడిపిస్తుందో ముందుగానే అంచనా వేయడం కష్టం. చాలామందికి వారు తీసుకున్న నిర్ణయాలు వారికి నిరాశ, నిస్పృహ కలిగిస్తాయి. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు, నేను తీసుకున్న నిర్ణయం తప్పు అన్న భావన కలిగినప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలా జరుగుతుందని ఊహించని ప్రభావమే అలాంటి భావనకి కారణం. అందుకే చాలామంది వారు తీసుకునే నిర్ణయాల ప్రభావం వలన జీవితంలో కోలుకోలేని దెబ్బతింటారు. మనమీద మనకున్న అతి విశ్వాసం మనల్ని దేవుని మీద ఆధారపడనీయకుండా చేస్తుంది. మనల్ని సృష్టించిన దేవుని సహాయం లేకుండా కేవలం మనమే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేము. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో మనకు తెలియదు కాబట్టి మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5. మన జీవితం ఎలా ఉండాలని మనం కోరుకుంటామో దానిని నెరవేర్చుకోవడం కోసం దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఆయన మన కోరికలు నెరవేరుస్తాడు. దేవుని బలిష్టమైన చేతి క్రింద మన జీవితం సురక్షితంగా ఉండాలంటే దీనమనస్సు కలిగి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన తగిన సమయంలో మన ఉద్దేశాలను నెరవేర్చి మనల్ని హెచ్చిస్తాడు. కొండమీద ఉండే పట్టణంలా మనల్ని ఉంచుతాడు. తగిన సమయంలో హెచ్చించగల దేవుని బలిష్టమైన చేతుల క్రింద ఉండటానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంతకాలము మా స్వంత ఆలోచనలతో కాకుండా నీమీద ఆధారపడి జీవించినట్లు నీ కృపను దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.